ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మూవీ మీద నాకు ఎటువంటి హైపు లేదు. ఆఖరికి ఈ మూవీ ట్రైలర్ని చూడాలనే ఆసక్తి కూడా నాకు కలగలేదు. కేవలం రివ్యూ పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ మూవీని చూడడం జరిగింది. మరింతకీ ఈ మూవీని చూశాక నీకేమనిపించిందిరా అని అడిగితే, కాన్సెప్ట్ వైజ్ ఆల్ఫా మూవీ స్టార్టింగ్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ మాత్రం రిమైనింగ్ వైఆర్ ఆఫ్ స్పైవర్స్ మూవీస్ మాదిరిగానే ఈ మూవీ కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఒకవేళ రాబోయే స్పైవర్స్ మూవీస్ కూడా ఈ మాదిరిగానే ఉంటాయంటే మాత్రం ఇకనైనా ఈ స్పైవర్స్కి ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్ అనిపించింది. ఈ మూవీకి సంబంధించి స్టోరీని పెద్దగా ఈ మూవీ మేకర్స్ రివీల్ చేయలేదు కాబట్టి వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పాలంటే, ఆల్ఫా అనే ఒక సీరం ఉంటుంది. ఆ సీరంకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ సీరంకి ఆలియా భట్కి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆలియాకి శర్వరీతో ఉన్న కనెక్షన్ ఏమిటి, అసలు బాబీ డియోల్ ఆలియాకి ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాడు, అనిల్ కపూర్కి బాబీ డియోల్కి ఉన్న గొడవ ఏమిటి, ఆపరేషన్ ఒడిస్సీ అంటే ఏంటన్న విషయాల చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ తిరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు మొదట్లో ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది, కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వైఆర్ ఆఫ్ స్పైవర్స్ తాలూకు ట్రేడ్ మార్క్ స్టూపిడిటీని ఇంక్లూడ్ చేయడం వల్ల క్రమేపీ ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ సన్నగిలిపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మూవీ పాతాళంలోకి పోతుందనుకునే ప్రతిసారి ఈ పాయింట్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఇక్కడ నుంచి ఈ మూవీ మెరుగుపడడానికి స్కోప్ ఉన్నట్టుంది అనిపిస్తుంటది. బట్ అలా అనిపించిన వెంటనే ఆ కాస్త ఇంట్రెస్ట్ ని నాశనం చేసేలాగా ఏదో ఒక క్రింజి సీన్ వచ్చేస్తుంటది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అదే పరిస్థితి. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ లేదా కత్తులతోనో కర్రలతోనో ఫైట్ చేసేంత వరకు యాక్షన్ సీక్వెన్సెస్ చూడడానికి బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే రోప్ వర్క్ ఇన్వాల్వ్ అవుతుందో, చేతుల్లోకి గన్స్ అండ్ బాంబ్స్ లాంటివి వస్తాయో, అక్కడి నుంచి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా అతిగా అనిపిస్తుంటాయి. థియేటర్లో కూడా సీన్లు ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంటది. అయితే మొత్తం సినిమాలో ఆలియాకి శర్వరీకి మధ్య ఫస్ట్ హాఫ్ లో జరిగే ఫైట్ ఒకటి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాగా డిజైన్ చేశారనిపిస్తుంది. బట్ అసలు ఆ ఫైట్ జరగడానికి రీజన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది. చూసారా, పొరపాటున ఏదైనా విషయం నచ్చిందన్నా కూడా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేని విధంగా ఉంటుంది ఈ మూవీ యొక్క వరుస. సో ఈ సగం సగం వ్యవహారాల నడుమ పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయిన విషయం ఏమైనా ఉందా అంటే అది హృతిక్ రోషన్స్ క్యామియోనే. ఆ క్యామియో వల్ల మూవీకి హైప్ వస్తుందని, రిమైనింగ్ స్పైవర్స్ మూవీస్ తో దీన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆ క్యామియోని బలవంతంగా ఇరికించారే గానీ నిజానికి అసలు ఆ క్యామియో వల్ల ఈ మూవీకి ఎలాంటి యూజ్ ఉండదు. ఆ క్యామియో అయిపోయాక మూవీ ఇక ఏ పాయింట్లోనూ ఇంట్రెస్టింగ్ గా మారదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని సాంగ్స్ వస్తుంటాయి ఇంగ్లీష్ అండ్ హిందీ మిక్స్డ్ లిరిక్స్ తో. ఆ క్రింజ్ లిరిక్స్ అన్ఇంటెన్షనల్లీ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఒక పాయింట్ తర్వాత ఇరిటేటింగ్ గా కూడా మారుతాయి. ప్రతి స్పైవర్స్ మూవీలోనూ ఊరుకూరుకునే వరల్డ్ టూర్లు వేస్తుంటారని క్రిటిసిజం ని కన్సిడర్ చేశారేమో గానీ కంపారిటివ్లీ ఈ మూవీలో అన్ని దేశాలేం తిరగలేదు. బట్ అలా తిరగకపోతే అది స్పైవర్స్ మూవీ ఎలా అవుతుంది అనుకున్నారేమో గానీ దేశాలు కాకపోయినా అట్లీస్ట్ నార్త్ ఇండియా టూర్ అయినా వేద్దామని రాజస్థాన్ టు కాశ్మీర్ ట్రిప్ అయితే వేశారు. సో ఒకవేళ ట్రిప్పుల కోసం లేదా వైఆర్ ఆఫ్ స్పైవర్స్ మీద మీకున్న సాఫ్ట్ కార్నర్ కోసమో ఈ మూవీని చూడాలనుకుంటే చూడండి, కానీ ఈ స్పైవర్స్ మీద మాకు ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయిందనుకుంటే మాత్రం ఇది చూడడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.